హాయ్ ఫ్రెండ్స్, దసరా సీజన్ కాబట్టి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో మనకి ఏవేవి పండగ స్పెషల్స్ వచ్చాయని చూద్దాము. ఇప్పుడు జడకుచ్చీలు ఏమొచ్చి 50 రూపీస్ అండి. ఇవి వచ్చేసి 100 రూపీస్. స్కార్ఫ్స్ ఏ స్కార్ఫ్ తీసుకున్నా 100 రూపీస్. ఇక్కడ ఏంటంటే బార్గెన్ చేయాలి. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, మనం ఒక రేటుకి బార్గెన్ చేసుకొని అడగాలి. ఇక్కడ 200 చెప్పారనమాట. ఇవి 50 నుంచి 200 ఉన్నాయి. మనం బార్గెన్ చేసుకోవాలి. మీకు బేరం ఆడితేనే తక్కువకి వస్తుంది. వాళ్ళు ఎంత చెప్పారో అందులో సగానికి మీరు బేరం ఆడాలి. ఇవి 150 రూపాయలు చెప్పారండి. మీరు సగం రేటు కల్లా బేరం ఫిక్స్డ్ రేట్ ధర ఇంకా బేరం ఆడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చిన్న ఇయర్ రింగ్స్ 10 రూపీస్ 20 రూపీస్ నుంచి హెవీ ఇయర్ రింగ్స్ 50 60 70 ఇంత రేట్ల వరకు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్. 100 రూపీస్ చెప్పారు. ఈ గౌన్లు ఏదైనా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయండి. తక్కువ బడ్జెట్లో స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే ఇక్కడ బెస్ట్. ఇవి 50 రూపీస్ 40 రూపీస్ ఒక్కొక్కటి. ఇవి వచ్చేసి 50 నుంచి 80. ఇక్కడ కూడా మీరు 2 తీసుకున్నాం అనుకో మనకి ఎక్కువ తగ్గుతుంది, ఎక్కువ బార్గెన్ చేయొచ్చు. అదే ఒకటి తీసుకున్నాం అనుకో తక్కువ, అలాగనమాట. అలా కూడా ఉంటుంది. ఇది 100 నుంచి 500 వరకు మీరు బార్గెన్ చేసుకోవాలి. మీరు వాళ్ళ పలానా ఇంత రేటుకే చెప్పారు, 500 చెప్పారు అనుకోండి, మీరు 250 నుంచి బార్గెన్ చేసుకొని స్టార్ట్ అయ్యి అడగాలన్నమాట. ఇవి 200 హ్యాండ్ బ్యాగ్లు అనమాట. ఇప్పుడు చూసింది ఇంతకంటే మంచి ఉన్నవి చాలా 200 300 ఇక్కడ ఉన్నవన్నీనా. ఇందులో కూడా బార్గెన్ చేసుకోవచ్చండి. ఇది 20 నుంచి 50 వరకు ఉన్నాయి. ఆ పువ్వులవి 50, ఆ కిచెన్లు 20 అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 150 రూపాయలు హ్యాండ్ బ్యాగ్లు అనమాట. ఇక్కడ వచ్చేసి డిజైనర్ చెప్పులు 200 రూపీస్ చెప్పారు. మీరు బేరం ఆడితే కిడితే వాళ్ళకి ఇస్తారు. ఇది 250. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చాలా 250 కంటే చాలా బెస్ట్. ఇంకా మీరు బేరం కూడా ఆడుకోవచ్చు. కొన్ని దిక్కులే ఫిక్స్డ్ ఉంటాయి, ఫిక్స్డ్ రేట్ కదా బేరం ఆడడానికి లేదు. ఎక్కువ దిక్కులే బేరం ఆడవలసినవి వస్తాయి అనమాట. 250 అనమాట. చూడండి ఈ డిజైన్ హెవీ వర్క్ ఉన్న ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా 250 రూపీస్ చెప్పారు. కాకపోతే 200 కూడా బేరం ఆడి తీసుకుంటున్నారు. ఇవి వచ్చేసి 100 రూపాయలు జత. 100 రూపాయలు చూస్తున్నారు కదా. 100 రూపాయల కంటే చాలా మేలు కదా. మీరు ఎప్పుడు బడ్జెట్ అదే తక్కువ బడ్జెట్లో అంటే రీజనబుల్ ప్రైజెస్లో తక్కువ బడ్జెట్లో మనకి షాపింగ్ చెయ్యాలి అంటే వచ్చేయండి చార్మినార్కి. అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా బాగున్నాయి. జత 100 రూపాయలు. ఇక్కడ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి. మెయిన్ బట్టలు. ఇది 50 రూపీస్ అనమాట. సెట్ 50 రూపీస్ అండి. బ్యాంగిల్స్ బట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి. దసరా కాబట్టి ఇంకా ఫెస్టివల్ కలెక్షన్ అయితే దిగిపోయిందనమాట. ఇది చూస్తున్నారు కదా బ్యాంగిల్. అదే పెయిర్ వచ్చేసి 50 రూపీస్. ఆ సెట్ ఒక సెట్లో 4 ఉన్నాయి బ్యాంగిల్స్, ఒక సెట్లో 2 ఉన్నాయి హెవీగా, కొంచెం లావుగా ఉన్నవి అలాగా అక్కడ రాశారు కదా అదే. ఆ తర్వాత జ్యువెలరీ సెట్లు అనేవి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ వరకు ఉన్నాయి. 100 నుంచి 300 హెవీగా ఉన్న జ్యువెలరీ సెట్ కూడా 300 అలా ఉన్నాయండి. ఇక్కడ నుంచి 250 నుంచి 500 వరకు ఉన్నాయి ఈ చెప్పులు. వాళ్ళు చెప్తున్న రేటు మనం బేరం ఆడుకోవచ్చు. ఇంతకు వస్తుంది అని చెప్పలేము. నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తాను, మీరు బేరం ఆడాలి. మీరు బేరం ఆడే దీని మీదే ఆధారపడింది. ఇక్కడ చూస్తున్నారా ఇది ఎంత బాగుందో. 250 నుంచి 500 అంటే చాలా మేలు. అసలు పెళ్ళికి కావాల్సిన షాపింగ్ కానీ, పెళ్ళికి ఏమైనా ఫంక్షన్లకి, ఎంగేజ్మెంట్కి, దానికి అన్నిటికి దేనికైనా ఏ అకేషన్కి అయినా సరే ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్తారు చాలామంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెట్లు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. ఇది ఆ వడ్డానం లాగా ఉంది కదా, వడ్డానం సెట్ ఉంది కదా, అదైతే 50 రూపీస్ అండి. ఒకటి 2 అయితే 100 రూపీస్ తీసుకోవచ్చు. 50 నుంచి 200 వరకు ఇక్కడ ఉన్న జ్యువెలరీలో మనకు ఉన్నాయి. మనం ఆ జ్యువెలరీకి తగ్గట్టు మనం బేరం ఆడుకోవాలి. ఇది వచ్చేసి 100 రూపీస్. చున్నీలు కింద పరిసారు కదా వర్క్ లేనివి 100, పైన వర్క్ ఉన్నవి 200 చెప్తున్నారు. అయితే మనం బేరం ఆడుకోవాలి. ఇక్కడ కూడా చెప్పులు 250 నుంచి ఉన్నాయన్నమాట. మనం బేరం ఆడుకోవాలి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా డ్రెస్సుల కలెక్షన్ అయితే చాలా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు ఎంత బాగున్నాయి. 100 రూపీస్ ఫిక్స్డ్ రేట్ 100 రూపీస్. ఈ చెప్పులు వచ్చేసి చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఈ చెప్పులు చూస్తున్నారు కదా, ఇక్కడ 150 అలా చెప్పారు ఆ చెప్పులు. ఇంకొకటి వచ్చేసి ఈ పలాజో టైపు ఈ ఫ్యాంట్లు ఉన్నాయి కదా, పటియాలా ఫ్యాంట్లు, అవి వచ్చేసి 150 100 అలా ఉన్నాయన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అదే బ్లౌజుల కార్డులకి కొట్టుకుంటారు కదా, అవి 2 పీస్ 80 రూపీస్. హెవీగా పెద్దగా ఉన్నవి 2 పీస్ 150 రూపీస్ చెప్పారు. మీరు బేరం ఆడుకోవాలి, బేరం ఆడితేనే మీకు తక్కువకి వస్తుంది అనమాట. తెలియలేని వాళ్ళు అయితే బేరం ఆడకుండా కొనేసుకుంటారు, వాళ్ళకైతే తక్కువకి రాదు. ఇది 50 రూపాయలు బ్యాంగిల్ సెట్. ఇంకొకటి వచ్చేసి 40 రూపీస్. ఇంకోటి వచ్చేసి ఇయర్ రింగ్స్ 80 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ ఇది ఫిక్స్డ్ రేట్. హెవీ ఇయర్ రింగ్స్, చాలా స్టోన్ వర్క్ అవన్నీ ఎక్కువగా ఉన్నవి. తర్వాత మళ్ళీ అందులోనే పక్కన మనకి 40 రూపీస్ హెవీ ఇయర్ రింగ్స్ అలా ఉంటాయి. ఈ సెట్ అంతా 40 రూపీస్ అంట. గాజుల సెట్లు చూస్తున్నారు కదా, పెంక్ గాజులు అన్నీ ఉంటాయి. ఇక్కడ బెడ్షీట్ 100 రూపీస్. తర్వాత వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా, 100 రూపీస్. ఈ బ్యాగులు ఈ షాపింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వస్తువులు అడ్డు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇవి గిల్ట్ నగలు ఉన్నాయి కదా, ఇవి అయితే మాత్రం 100 నుంచి 200. ఇక్కడ కూడా మనం బేరం ఆడుకోవాలి. బేరం ఆడితేనే, బేరం మెయిన్ అంతే. మీరు ఏ స్ట్రీట్ షాపింగ్, కోటికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, బేరం ఫస్ట్ మీరు చేయాల్సిన పని. 200 అనమాట. ఈ హ్యాండ్ బ్యాగులు చెప్తున్నది 200. మీరు బేరం ఆడుకొని మనం 150 రూపీస్కి కొనవచ్చు. మనం కొన్ని దిక్కల మనం రెండేసి అలా 3 వేసి అలా తీసుకున్నాం అనుకో, మనకి ఎక్కువ తగ్గిస్తారు. అలా ఒక్కటి తీసుకుంటే దానికి తగ్గిస్తారు అన్నమాట, మనం బేరవాడిన దాన్ని బట్టి. ఇక్కడ 300 నుంచి 700 వరకు ఉంది వాళ్ళు చెప్పిన ప్రైస్. ఇవి షోరూమ్ పీస్లు అని చెప్తున్నారు. అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలా అని చెప్పేసి మనం ఎంత ఇస్తే అంతే కొనేసుకోవడానికి అవసరం లేదు. మనం బేరం ఆడాలి. బార్గెనింగ్ చేసిన తర్వాత మనకి కొంత తక్కువగా అయితే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది నిజంగా మన షాప్లో కొన్నామా, ఏదైనా మాల్లో కొన్నామా, లేకపోతే స్ట్రీట్ షాపింగ్లో కొన్నామా అనేది ఎవరికి అర్థం కాదు. అంత బాగుంటాయి. అది చార్మినార్ దగ్గర. ఇవి 100 రూపీస్ ఈ పర్సులు అనమాట. 100 రూపీస్ వ్యాలెట్స్, 100 రూపీస్ సైడ్ బ్యాగ్, ఫోన్ పెట్టుకున్న సైడ్ బ్యాగులు, ఇలాంటివన్నీ హ్యాంగ్ చేసుకున్న వ్యాలెట్స్, ఇలాంటివన్నీ 100 రూపీస్కి ఉన్నాయి. 100 రూపీస్ కంటే మేలే కదా, చాలా బాగున్నాయి కదా. చూడండి, ఇది వచ్చేసి 150 రూపీస్. ఇక్కడ హ్యాండ్ బ్యాగులు చూస్తున్నాం కదా. మళ్ళీ ఇక్కడ పర్దాలు, ఈ బుర్కాలు వచ్చేసి 500 నుంచి ఉన్నాయన్నమాట. 500, ఏ బుర్కా అన్న 500. అలాగే బండి మీద కూడా పెట్టి అమ్ముతారు, అవి కూడా 500. కొత్త 450కి అలా నేను బేరం ఆడి తీసుకున్నది అయితే అంతా. అయితే ఇప్పుడు చూస్తున్న బ్యాగులు చూస్తున్నారు కదా, 150 నుంచి మనం బేరం ఆడుకోవచ్చు. ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, 150 చెప్పారు. మనం బేరం ఆడుకోవాలి. 2 తీసుకుంటే మీకు ఇంకా తక్కువ కూడా వస్తాయి. 100 రూపాయలు పలాజో ప్యాంట్లు ఇంటి దగ్గర వేసుకుని అలాంటివి చూస్తున్నారు కదా. ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే 30 రూపాయలు ఈ గాజుల సెట్లు అనమాట. ఏది తీసుకున్నా మనకు 30 రూపాయలు అంట. తర్వాత గ్లాసెస్ ఇవి కూడా అలాగే 10, 20 ఇక్కడ ఉన్నవి. ఏదైనా చిన్న వస్తువు అయితే 10, కొంచెం పెద్ద వస్తువు అయితే 20. ఏ వస్తువు అయినా సరే 10, 20 అనమాట. చూస్తున్నారు కదా, ఇటు పక్క చూసినవన్నీ కూడా 10 రూపీస్. ఏదైనా 10 రూపీస్. ఇవన్నీ కూడా 10 రూపీస్. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇంకా బట్టలకైతే ఇంక చెప్పవసరం లేదు. ఇవేమొచ్చి 200 రూపీస్ అంట. బేరం ఆడుకోవాలి. బట్టల దగ్గర కూడా మనం బేరం ఆడుకోవాలండి. ఇంకా బట్టల కలెక్షన్ నెక్స్ట్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ కూడా ఈ 10 రూపీస్ బళ్ళు చాలా ఉంటాయి. ఏ వస్తువు తీసుకున్నా 10 రూపీస్, ఏదైనా మీకు 10 రూపీస్కే వస్తుంది. అలాంటి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది అనమాట చార్మినార్ చుట్టూరాన. చూస్తున్నారు కదా, అందరూ బుట్టల్లో ఎలాగ సర్దుకుంటున్నారు. 10 రూపీస్ కంటే చాలా మేలే. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సెట్ గాజుల సెట్, స్టోన్ వర్క్ ఉన్న గాజులు అనమాట. 4 ఉన్నాయి అందులో. అయితే అవి వచ్చేసి అలాగా 50 రూపీస్కి ఉన్నాయండి. 50 రూపీస్కి ఉన్నాయి, 40 రూపీస్కి ఉన్న బళ్ళు కూడా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఇవి 30 రూపీస్ అంట క్లిప్. చూస్తున్నారు కదా, స్టోన్ వర్క్ వచ్చిన హెవీ క్లిప్. క్వాలిటీ అయితే ఇంకా చెప్పవసరం లేదు, క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా ఈ క్లిప్లు అన్నీ కూడా 30 రూపీస్. ఇక్కడేమొచ్చి 150 రూపీస్ చెప్పులు. 150 రూపీస్ చెప్పారు. మీరు బేరం ఆడుకొని 100 రూపాయలు కూడా తీసుకోవచ్చు. బేరం ఆడాలి. కొన్ని దిక్కులైతే అలాంటి 150 రూపీస్వి ఫిక్స్డ్ ఉన్నాయి.
ఇక్కడ 100 రూపాయలు అంట చెప్పులు. 100 రూపాయల చెప్పులు చాలా బాగున్నాయి కదా అక్కడ. తర్వాత ఈ సెట్లు వచ్చేసి హెవీ వర్క్ ఉన్న సెట్లు అనమాట. ఇవేమి వచ్చి 400 చెప్తున్నారు ఈ బాక్సుల్లో ఉన్నవి. చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉన్నాయి. ఇంత హెవీ జ్యువెలరీ మనం దేనికైనా ఏదైనా అదే ఏదైనా సందర్భం ఉంది, ఏవైనా అకేషన్స్కి అలాంటివి కొనుక్కోవాలన్నప్పుడు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇంత హెవీ సెట్ మనకి ఏదైనా షోరూంలో కొంటే చాలా కాస్ట్ ఉంటాయి, కానీ ఇక్కడ మనకు 400కే వచ్చేసాయి అనమాట. ఇది 100 నుంచి 300 రూపీస్ హెవీ జ్యువెలరీ. చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉన్నాయో. ఫోటోషూట్కి కానీ లేకపోతే ఏమైనా మ్యారేజ్ ఫంక్షన్కు లేకపోతే ఏదైనా ఏ సందర్భానికైనా సరే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. తర్వాత ఏమొచ్చి 10 రూపీస్ చెవులీలు, 20 రూపీస్ చెవులీలు అలా ఉన్నాయి. చిన్న స్టడ్స్ లాంటివి 10 రూపీస్కి ఉంటాయి. తర్వాత చిన్న హ్యాంగింగ్స్ లాంటివి 20గా ఉంటాయి. అలాగా 50 వరకు అక్కడ ఉన్నవన్నీ కొంచెం హెవీ వర్క్ వచ్చినవి 50 అలాగా ఉన్నాయన్నమాట. అందులో కూడా మీరు బేరం ఆడుకోవచ్చు, బార్గెన్ చేయాలి. ఇంకొకటి ఇవేమొచ్చి 100 రూపాయలంట. ఈ స్టోన్ వర్క్ వచ్చిన గాజుల సెట్ ఒక్కొక్క సెట్ 100 రూపాయలు. ఇది వచ్చేసి 150 రూపీస్. కాకపోతే మామూలుగా అయితే సింపుల్గా మధ్యలో సైడ్గా బ్యాంగిల్స్ సింపుల్ వర్క్ వచ్చిన అయితే 50 రూపీస్ 60 రూపీస్ ఉన్నాయి. ఇది హెవీ వర్క్ వచ్చిన సైడ్ బ్యాంగిల్స్ వచ్చిన సెట్ కాబట్టి అదే 100 రూపీస్కి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకా ఈ గాజుల సెట్లు కూడా ఎంత బాగున్నాయో. అసలు గాజులు మనం చెప్పలేదు ఎంత బాగుంటాయో. చార్మినార్ దగ్గర ఇక్కడ 100 నుంచి 500 వరకు బట్టలు రేట్లు అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. కానీ ఇక్కడ కూడా బార్గెన్ చేసుకోవాలండి. బార్గెన్ చేసుకొని మీకు తక్కువకి దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఆ ఫ్రాక్, ఈ సెట్టు, చుడిదార్ సెట్ చిన్నపిల్లలవి, ఆ సూట్ ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. తర్వాత 100 రూపీస్ అంట ఇవి ప్యాంట్లు, డ్రాగ్స్ ఒకటి ఏదైనా హెయిర్ తీసుకున్నా సరే 100 రూపీస్ అని చెప్తున్నారు. మామూలు ఇంటి దగ్గర వాడడానికి అలాగా 350 రూపీస్ డ్రెస్సులు. ఇక్కడ వచ్చేసి 150 రూపీస్ టాప్స్. మనకి టాప్స్, కుర్తాస్ ఇవన్నీ కూడా 150 నుంచి 100 కూడా ఉంటాయి. కాకపోతే అంత ఇది ఉండవు, 100కు ఉన్నవి అంత క్వాలిటీ ఉండవు. చూస్తున్నారు కదా 250 రూపీస్ డ్రెస్సులు. మనకి 150 నుంచి కుర్తాలు, టాప్లు, ఇవి డ్రెస్ మీద టాప్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫిక్స్డ్ రేట్ ఇక్కడ కొన్ని దిక్కులు ఫిక్స్డ్ రేట్ ఉంటాయి, కొన్ని దిక్కులు బార్గెన్ చేసుకోవచ్చు. ఎక్కువ చోట్ల బార్గెనింగ్ చేసుకోవాలి. ఇక్కడ కాటన్ డ్రెస్ సెట్ అనమాట, చుడిదార్ సెట్. చూస్తున్నారుగా అన్ని కలెక్షన్ మనకి షాపుల్లో ఉన్న కలెక్షన్ అంతా ఉంటుంది. ఇది 500 రూపీస్ ఈ డ్రెస్సులు. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. చుడిదార్ సెట్ కాకపోతే మనం సైజ్ చేసుకోవాలి. అన్ని సైజులు ఉండవు కదా. తర్వాత 750 రూపీస్ చుడిదార్ సెట్స్. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే కొనే బుద్ధి వేస్తుంది, అంత బాగున్నాయి. ఇవి ఈ సూట్స్ 250 రూపీస్ అంట. వాళ్ళు చెప్పిన రేటు, కాకపోతే మనం బేరం ఆడుకోవాలి. మీరు 2 డ్రెస్సులు కొన్నారనుకోండి మీకు ఇంకా ఎక్కువ తగ్గుతుంది. అదే ఒక డ్రెస్ కొని బేరం ఆడితే దానికి తగ్గట్టు మనకు తక్కువకి వస్తుంది అనమాట. అలాగా ఈ చిన్నపిల్లల నైట్ సూట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇవి కూడా మనము 200 నుంచి ఉన్నాయి.